కేవలం 3 అక్షరాలు. అవును, 3 అక్షరాలు ఒకరి ప్రాణాన్ని కాపాడగలవంటే నమ్ముతారా? స్ట్రోక్ వచ్చినప్పుడు నిజంగా ప్రతి క్షణం, ప్రతి సెకండు చాలా విలువైనది. మరి అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పే ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. దాని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక కథతో మొదలు పెడదాం. ఇది కల్పిత కథ కాదు, నిజంగా జరిగింది. మనలో ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసే ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది మనందరికీ ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఓకే, ఊహించుకోండి. ఒక పెద్ద పార్టీ జరుగుతోంది. పాత స్నేహితులందరూ కలుసుకున్నారు. అంతా నవ్వులు, పలకరింపులతో చాలా సందడిగా ఉంది. అంతా బాగుందనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఒక మహిళ తూలి కింద పడిపోయింది. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అక్కడి సంతోషమంతా మాయమైపోయింది. వెంటనే ఆమె స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగారు. కాని ఆమె, అయ్యో ఏమీ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. చూడండి, చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాటు ఇదే. ఆమె అలా చెప్పేసరికి అక్కడున్నవాళ్లందరూ కూడా అవున్లే, కొత్త చెప్పులేసుకుంది కదా, అందుకే జారిపడి ఉంటుంది అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పుకున్నారు. చూసారా, ఎంత ప్రమాదకరమైన ఒక హెచ్చరికని ఎంత తేలిగ్గా పక్కన పెట్టేశారో. దీనివల్ల అసలు సమస్య ఏంటో ఎవరూ